వైటల్స్ ఆర్ స్టేబుల్, పల్స్ ఇస్ కన్సిస్టెంట్. డ్రెస్సింగ్ రేపు మార్చండి, ఎవ్రీ 2 hours మానిటర్ చేయండి. ఓకే? డాక్టర్, ఏదైనా స్పెషల్ సర్జరీ ఉంటే వెంటనే ప్రొసీడ్ అవ్వండి. ఎంత ఖర్చు అయినా మేము ఏర్పాటు చేస్తాం. నేను ముందే చెప్పాను కదా సార్, కోమాలోంచి బయటకు వచ్చేంతవరకు ఆపరేషన్ చేయలేమని. నర్స్ రిపోర్ట్స్ ఫైల్ చేసి మీరు వార్డ్కి వెళ్ళండి. వెల్కమ్. వీ నీడ్ యువర్ టచ్, వీ వెయిట్ ఆన్ యూ. యు ఆర్ అవర్ సేవియర్, అవర్ ఫ్రెండ్ అండ్ అవర్ హోప్. ఆమేన్. వాళ్ళంతా రాత్రి పగలు ప్రే చేస్తున్నారు. వాళ్ళు ఆయన కోసం కనీసం ప్రే అయినా చేయగలరు. నేనేం చేయగలను? గిల్టీ కాన్షియన్స్. ఎందుకు ఆయన ఇన్వాల్వ్ చేశానా అని మనసు తొలి చేస్తోంది. మాకు అంతే గిల్టీగా ఉంది డాక్టర్. అంతా అమ్మాయి కోసమేగా. డోంట్ వరీ. ఇంట్లో ఎలా ఉన్నారు? జెన్నీ నార్మల్ అయింది. నేను పాస్టర్ని చూసి బయలుదేరుతాను. క్రిష్, నేను చివరిగా పాస్టర్ జాషువాను చూసినప్పుడు ఆయన కళ్ళల్లో ఏదో తెలియని భయం కనపడింది. నువ్వు నోటీస్ చేసావా? లేదే. నాకు ఇందులో వేరే ఏదో ఉందని అనిపిస్తోంది. డాక్, పాల్ చెప్పింది విన్నారుగా, జెన్నీ నార్మల్ అయింది. కరెక్ట్. మనం తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నామా? సరైన ప్రశ్న అడిగినప్పుడే సరైన సమాధానం. అందుకు ఆయన కోమాలోంచి బయటపడాలిగా. ఆయన కళ్ళు తెరిచేంత వరకు వెయిట్ చేయడం కుదరదు క్రిష్. అంత తెలిసేంత వరకు వదలరన్నమాట. ఏం చేద్దామో చెప్పండి, ఐఎమ్ విత్ యూ. పాల్, ఏంటంతా ఒకే చోట? కొంచెం మాట్లాడాలి పాల్. ఈ ఇంట్లో ఇంత జరిగా కూడా మనం ఇక్కడే ఉండాలా? వెళ్ళిపోదాం పాల్, ప్లీజ్. ఎస్ పాల్, లిజీ చెప్పినట్టు మనం ఈ రోజు వెళ్ళిపోదాం. పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం ఇంటి మీద లోన్ అప్లై చేసింది. వాళ్ళ ఇన్స్పెక్షన్ కోసం వచ్చినప్పుడు ఇల్లు ఖాళీగా ఉంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది. మమా, ఐ టోల్డ్ యూ హిల్ గెట్ అప్సెట్. ఎందుకు మీరంతా ఇంకా భయపడుతున్నారు? ఈ ఇంట్లోనే ఉందాం. అయినా నేను ఇప్పుడు బాగున్నానుగా. మీరంతా ఊరికే నాన్నని టార్చర్ చేయకండి ప్లీజ్. ఏది జరిగినా అంతా మన మంచికే. నాకు ఈ ఇంటికి ఇంకో ఛాన్స్ ఇస్తావా ప్లీజ్? ప్రాంతకారి భాను శశి భూమి సుధా బుద్ధస్య ప్రాంతకారి భాను శశి భూమి సుధా బుద్ధస్య కృష్ణ కృష్ణ నీరావు కేతు అసలుగా. సార్, ఏం చేస్తున్నావు? సార్, ఎవ్రీ టైమ్ థింగ్స్ మిస్సింగ్ సార్. నైఫ్ మిస్సింగ్, బెడ్ స్మెల్, ఫ్రిజ్ సార్, ghost in house sir. I do puja. అనవసరంగా ఇవన్నీ చేసి అందరినీ భయపడొద్దు. Every time meaning sir, every different meaning sir, not good for families. ఏయ్ వాగద్దు. ఈ నాన్సెన్స్ అంతా పిల్లల ముందు చేసి భయపెట్టొద్దు. గాట్ ఇట్? అండర్స్టూడ్? ఓకే సార్. నా గో టు బెడ్. ఇంకోసారి ఇదంతా చూశాను చంపేస్తాను.
లక్ష్మి ఏమైంది? క్రిష్, ఈ స్ట్రిప్ చూసావా? ఇందులో 2 లైన్స్ వచ్చాయంటే నేను ప్రెగ్నెంట్ అయ్యానని అర్థం. 2 లైన్స్ వచ్చాయి. ప్రెగ్నెంట్. నేను డాక్టర్ని. ఐ లవ్ యూ. నాన్నెవరు? ఐ లవ్ యూ టూ. మీరే కదా వాళ్ళని పంపించింది. అది మీకు తెలియాలా ఇంకెవరికైనా తెలియాలా? తొందరగా వెతికి చెప్పండి. థ్యాంక్ యూ. నాట్స్ అదో పిచ్చిది, ఒక్కటి కూడా సర్దకుండా వెళ్ళింది. ఏంటి అంత అవసరం? పాల్, ఒకసారి తాంత్రిడికి ఫోన్ చే. పాల్, Ghost in house. Do puja. నానా, ఆ సైకిక్ నిరమ్మనండి వెంటనే. ఒక్కొక్కరికి ఒక మెథడ్ ఉంటుంది. కొంతమంది పాచికలు వేసి ఆత్మలతో మాట్లాడతారు, కొంతమంది పేపర్లతో అది చేస్తారు. ఈ స్టాండ్ అవుట్ చేసేటప్పుడే మొట్టమొదటిసారి ఆత్మలు నాతో మాట్లాడాయి. వాళ్ళు చెప్పాలనుకుంది ఈ ఇసుక చెప్తుంది. ఈయన మిస్టర్ చాన్, చైనీస్ ట్రాన్స్లేటర్. జెన్నీ హిప్నోసిస్ లో హెల్ప్ఫుల్ గా ఉన్నారు, అందుకే పిలిచాను. నమ్యో రెంగెక్యో నమ్యో రెంగెక్యో. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 有人在家吗？来，回答我。నాన్న, షీజ్ హియర్. మీరు చెప్పాలనుకుంటుంది నేను వాళ్ళకి చెప్తాను. 如果你想跟这些人说些么的话，我能帮你解释清楚。రెండు ఆత్మలు, ఒక తల్లి, ఒక చిన్నపిల్ల. ఖాయ్, ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అందరూ చావబోతున్నారు. ఎందుకు అందరూ చావబోతున్నారు? 为什么的？加回事。నువ్వు చెప్పింది కరెక్ట్. ఇక ఈ లొద్దు, వెంటనే వెళ్ళిపోదాం. వాళ్ళు ఇంకా ముగించలేదు పాల్. ఈ రెండు ఆత్మలు మిమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుండి పంపేయాలని చూస్తున్నాయి. కానీ ఇంట్లో ఇంకో ప్రేతాత్మ ఉంది. అదే మిమ్మల్ని ఇక్కడి నుండి పోకుండా ఆపుతుంది.
పారిపోయి ప్రయోజనం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మిమ్మల్ని వదలదు. ఐఎమ్ సారీ పాల్. రండి జయ్, మీకోసం వెయిట్ చేస్తున్నాను. రండి. డాక్టర్, మీరు అడిగిన ఫైల్. కూర్చోండి. 80 సంవత్సరాలకు ముందు జరిగిన కేసు అవడం వల్ల కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. లక్ష్మి, ఎవరు ఎవరక్కడ? లక్ష్మి, ఏమైంది? ఏదైనా చెడ్డ కలా? ఇట్స్ ఓకే, గో బ్యాక్ టు స్లీప్. పడుకో.
బేబీ హార్ట్ బీట్ నార్మల్ గానే ఉంది క్రిష్, సో నథింగ్ టు వరీ. అండ్ యూ 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. యూ విల్ బి కంప్లీట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది క్రిష్. మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. అది వాళ్ళ ఇల్లు, మనందుకు ఇల్లు వదిలిపోవాలి? నిన్నెవరో వాటర్ ట్యాంక్ మీదకి వెళ్ళమన్నారు, జారి పడ్డావు. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. దానికి పాల్ ఇంట్లో జరిగేదానికి ఏ సంబంధం లేదు లక్ష్మి. లేదు, నేను జారి పడలేదు. నేను పైకెక్కినప్పుడు చిన్నపిల్ల ఉన్నట్టుండి వచ్చింది. దాన్ని చూసి భయపడి పడ్డాను. పక్కింట్లో ఉన్న దయ్యం మన ఇంట్లోకి వచ్చింది క్రిష్. కాలింగ్ డాక్టర్ క్రిష్, కాలింగ్ డాక్టర్ క్రిష్, డాక్టర్ క్రిష్ టు రవటి. ఐ హ్యావ్ టు గో. నువ్వు రెస్ట్ తీసుకో. Doctor, Stalin is done with his pre-op procedures. We're shifting him to Roti. We can go ahead with the local anesthesia. Doctor, can we go ahead with the procedure? Just finish prep, I'm coming. Okay. దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ప్రొసీజర్. ఈ సర్జరీ జరిగేటప్పుడు మీరు నాతో మాట్లాడవచ్చు, డాక్టర్ శేఖర్తో మాట్లాడవచ్చు. షాల్ వి బిగిన్? ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ని మీ బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఓ లైట్ సెన్సేషన్ ఉంటుంది, పెద్దగా నొప్పి ఉండదు. ఈ ఎలక్ట్రోడ్స్ లోపలికి వెళ్ళగానే మీ హ్యాండ్స్ షివరింగ్ని మీరు ఆపాలి. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి నేను Is everything okay, doctor? Yeah, it's fine. Nurse, dab, please. Deep brain stimulation is a two-way street, Arvind. Thanks. Again, concentrate, Arvind. ఇందులో నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో మీరు అంతే పెట్టాలి. You have to stop the shivering. Are you sure you're okay, doctor? I know what I'm doing, Shekhar. Please go and stand there. You're here to observe. Continuing procedure. మీ హ్యాండ్స్ని స్టడీగా ఉంచండి అరవింద్. ఇప్పుడు మీ రైట్ సైడ్ లిటిల్ ఫింగర్ని కదపండి. ప్లీజ్ రిలాక్స్. నేను ఇంకా షేక్ అవుతూనే ఉంది. కాన్సన్ట్రేట్. మళ్ళీ ట్రై చేద్దాం. We'll try proceeding now, inserting the electrode. What have you done? Doctor, please step aside. Sir, get a shot of dopamine. Quick. I think he's having cardiac arrest. Hold him. మీరు ఈ హాస్పిటల్కి చేసిందంతా నేను మర్చిపోయానని అనుకోదు కృష్ణకుమార్. ఐ అండర్స్టాండ్, మీకు మనసు బాగాలేదు. ఐ నో దాట్. అలాంటప్పుడు మీ రోటీలోకి అసలు వెళ్లకుండా ఉండాల్సింది. గుడ్, మంచిది. పేషెంట్ ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే ఐఎమ్ సారీ డాక్టర్, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు సస్పెండ్ యూ. ట్రీట్ ఇట్ యాజ్ అ బ్రేక్. మీ వైఫ్ని చూసుకోండి.
క్రిష్ డాక్ 2 minutes. చాలా ఏళ్లకు ముందు పాల్ ఇంట్లో ఏదో జరిగింది. అది ఏంటో తెలుసుకోవడానికి పక్కనే ఉన్న విలేజ్కి బయలుదేరుతున్నాను. నేను వస్తాను. లక్ష్మి తను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నర్స్ చూసుకుంటారు. ఏం జరుగుతుందనేది నాకు తెలియాలి. ఇలా ఊరికే చూస్తూ ఉండలేను. సరే, నేను కింద వెయిట్ చేస్తాను. ఈ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఏదైనా పాత వస్తువు దొరికిందా? లేదే. జని, కొంతమంది కొన్నిసార్లు కొన్నిటికి చాలా అటాచ్ అయితే వాళ్ళ ఎమోషన్స్ దాంట్లో ఉండిపోతాయి. ఈఎస్పీ అబిలిటీస్ ఉన్న కొంతమంది మాత్రమే వాటిని ఫీల్ అవ్వగలరు. ఆ కొంతమందిలో నేను ఒకడిని. దువ్వెన నీకు ఎక్కడ దొరికింది? లక్ష్మి ఏదో చూశానని చెప్పింది. నేనే నమ్మలేదు. కానీ ఓటీలో నేను చూశాను. ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు పాల్ ఫ్యామిలీ ఉన్న ఇంట్లోనే 80 ఏళ్లకు ముందు చైనీస్ ఫ్యామిలీ ఉండేది. లూవే అని ఒకరు, తన పెళ్ళాం, వాళ్ళిద్దరికి ఒక చిన్న పిల్ల. తను ఓ పట్టు వ్యాపారి. చైనా నుంచి సిల్క్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ రాజా, నవాబ్, బ్రిటిష్ ఆఫీసర్స్ అందరికీ సప్లై చేసేవాడు. చాలా సంవత్సరాలు బాగానే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఆ ముగ్గురి జీవం లేని శవాలు దొరికాయి. వాట్? ఎలా చనిపోయారు? ఏమైందో తెలీదు. కానీ పోలీస్ రికార్డ్స్ చదివి అక్కడ విచారించినప్పుడు ఒకే ఒక చిన్న అమ్మాయి ఐ విట్నెస్ గా ఉందని తెలిసింది. భయంతో అప్పుడు ఆ పిల్ల ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఆమెను కలవడానికే మనం ఇప్పుడు వెళుతున్నాం. అప్పుడే ఏం మాట్లాడకపోతే ఇన్నేళ్ళ తర్వాత ఏదైనా చెప్తారా? ఐ డోంట్ నో, బట్ ఒక విషయం మాత్రం ఐఎమ్ డామ్ షూర్. పాల్ ఫ్యామిలీ ఫ్యూచర్ కి ఆ పిల్ల పాస్ట్ చాలా ముఖ్యం. కాస్త తొందరగా వెళదామా? నాకెప్పుడు దమ్ము కొట్టాలనిపించినా ఇక్కడికి వస్తాను. అప్పుడప్పుడే నానా. ఈ చెట్టు దగ్గరే నాకు ఆ దువ్వెన దొరికింది. ఇక్కడ తవ్వి చూడాలి. స్టాప్. బయటికి వెళ్ళండి.
అమ్మాయి అస్థిపంజరం కడుపులో పిండంతో చనిపోయింది. ఇంకొకటి చిన్న పిల్లది మెడ విరిగి చనిపోయింది. ఆ చైనీస్ ఇంటి గురించి అందరూ ఏదేదో చెప్తున్నారు, కానీ మీరు చెప్పబోయే నిజంతోనే ఇప్పుడు అక్కడ ఉంటున్న ఫ్యామిలీని కాపాడడం సాధ్యం అవుతుంది. మీకేం గుర్తున్నా చెప్పండి ప్లీజ్. ఉమ్రకి సాత్ సాత్ కాలంతో పాటు చాలా విషయాలు మర్చిపోయాను, కానీ ఆ రోజు ఆ ఇంట్లో జరిగింది నేనెన్నటికీ మర్చిపోలేను. అందరూ వాళ్ళు విన్న విషయాలనే మీకు చెప్తున్నారు, కానీ నేనొక్కదాన్నే ఆ రోజు జరిగిన సంఘటనని నా కళ్ళారా చూశాను. 1935 సంవత్సరం. అప్పటికి నాకు 8 ఏళ్లు ఉంటాయి. పక్కింట్లో ఒక అందమైన పూల చెట్టు ఉండేది. అందులోని పువ్వులు కోసుకోవడానికి మాట మాటకి వెళ్లేదాన్ని. ఆ ఇంట్లో ఒక అతను ఉండేవాడు. ఆయన్ని చూస్తే నాకు చాలా భయమేసేది. వాళ్ళిద్దరికీ నా వయసులో ఉన్న ఒక అమ్మాయి ఉండేది. అమ్మగారు నన్నెప్పుడు పువ్వులు కోసుకొని ఇచ్చేవారు. ఒకరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ లేదు. ఆయన ఒక్కరే ఉన్నారు. ఉన్నట్టుండి ఆకాశంలో సమయం మారిపోయింది. పగలు రాత్రిలా మారింది. ఆ రోజు సూర్యగ్రహణం. 生命谁说一起来为游戏上一颗女孩才能狂浪一颗男孩并有在入戏山完成一戏小鬼王你从哪顶来的你看我的黑魔王我的黑魔王都是你害的快没时间了没毕业的发起的我要进山里面了。真的！你想玩游戏吗？好啊，爸爸。
你想要弟弟吗？想啊，爸爸。听我的话。好啊，我该做什么呢？来，把头放这。即使是原来，你也不配当着这还没完，才刚开始而已。ఆ రోజు నుండి సూర్యగ్రహణం వస్తుందని తెలిస్తేనే నా గుండె కొట్టుకుంటుంది. రేపు మళ్ళీ సూర్యగ్రహణం, మళ్ళీ సూర్యగ్రహణం. ఇన్ని రోజులుగా భార్యాత్మ పిల్లాత్మ మిమ్మల్ని కాపాడడానికి భయపడుతున్నారు. కానీ లూవే ఆత్మ మిమ్మల్ని ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపుతుంది. పాల్ ఫోన్ చేశారన్నా? ఎనీథింగ్ అర్జెంట్? వచ్చినప్పటి నుండి ట్రై చేస్తున్నాను. దేర్ ఇస్ నో సిగ్నల్. దారిలో ట్రై చేద్దాం.
జెన్నీ సారా ఎక్కడ? కాల్ దెమ్ క్విక్. పాల్, సూర్యగ్రహణం ముగిసేంత వరకు ఎక్కడికి వెళ్ళినా సేఫ్ కాదు. కూర్చున్న చోట చావడం కంటే బయటికెళ్ళి ఏం జరిగినా ఫేస్ చేయడం బెటర్. లిజే, దీనికి గ్రహణానికి అసలు ఏంటి డాక్ కనెక్షన్? 1 సెకండ్. చెప్పు. క్రిష్ ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. జెనీనా? తెలీదే. నేను డాక్ పాల్ ఇంటికి వెళ్తున్నాం. అలాగా? సరే, ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేను అక్కడికే వచ్చేస్తాను. సరే, జాగ్రత్త. ఈ రోజు కనబడబోయే సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అవ్వబోతుందని అధికార వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 100 సంవత్సరాల్లోకి ఇది ఎక్కువసేపు నిలవబోతున్న గ్రహణమని తెలుస్తోంది. ఇది పూర్తిగా 7.5 నిమిషాల పాటు జరిగే ప్రక్రియగా శాస్త్రజ్ఞులు అభివర్ణిస్తున్నారు. దీన్ని పరిశీలించడానికి యాత్రికులు, పలు శాస్త్రజ్ఞులు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చేరుకున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ గ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదు అని విశ్లేషకులు చెప్తున్నారు. క్రిష్, పాస్టర్ కళ్ళు తెరిచారు. దట్స్ గుడ్. ఏదైనా చెప్పారా? ఆయన అంతగా మాట్లాడలేకపోయారు, కానీ 1ంటికి మాత్రం జెనీని రూమ్ లోనే లాక్ చేసి ఉంచమన్నారు. సరే, ఇప్పుడే డాక్ ఫోన్ చేశారు, వస్తున్నారంట. గ్రహణం ముగిసే వరకు మన ఇద్దరిని జెనీ పక్కనే ఉండమన్నారు. పద. పాల్, జెనీ ఎక్కడా? అన్ని ప్యాక్ చేసుకుంటుంది. తనతో కొంచెం మాట్లాడాలి. ఏంటి, ఏమైంది? ఏం లేదు, తర్వాత చెప్తాను. క్రిష్, నాతో రా. సారా జెనీతోనే ఉందిగా? అక్కడే ఉంటుంది. క్రిష్, ఏమైంది? జెనీ లోపలుందేమో చూడు. నువ్వు వెళ్ళి చూడు లక్ష్మి. సారా, ప్లీజ్ క్రిష్, నాకు భయంగా ఉంది. జెనీ, జెనీ ఇక్కడ లేదు. సరిగా చూడు ప్లీజ్ క్రిష్. జెనీ, అన్ని ఆత్మలు దైవానికి విరుద్ధం కాదు, కానీ పాలెంట్లో దైవాన్ని ఎదురించేది ఒక్కటుంది. నానా, చెప్పారు జరుగుతున్న చెడుకంతా క్రిషే కారణం అని. ఈ ఇంట్లో ఉన్న ఆత్మ క్రిష్ ఒంట్లో ఉందని పాస్టర్ చెప్పారు. క్రిష్ ఇప్పుడు తన కంట్రోల్లో లేడు. గ్రహణం ముగిసేలోపు ఈ ఇంట్లో ఖచ్చితంగా రక్తం చెందుతుంది. నేను ఒక్కదాన్నే తన్ని కంట్రోల్ చేయలేను. మనం అందరూ కలిసి తన్ని ఆపాలి. లూవేదే ఇంట్లో తన కూతుర్ని బలిచ్చాడు, కానీ తను అనుకుంది నెరవేరలేదు. ఆ రోజు తన వల్ల చేయడం కుదరంది ఈ రోజు క్రిస్తు ద్వారా ఖచ్చితంగా చేస్తాడు. డాక్టర్ ప్రసాద్, దేవుడిని ప్రార్థిస్తున్నారా? ఏ చెప్తాను. లీజింగ్ యొక్క ఆత్మ జెన్నీ ఒంట్లో ప్రవేశించి పాల్ ఫ్యామిలీని ఎలాగైనా కాపాడాలని ట్రై చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి? ఈ రికార్డ్స్ ని పరీక్షగా చూసినప్పుడు తెలిసింది తన భర్త లివ్వే పుట్టినరోజు, డాక్టర్ విఎస్ కృష్ణకుమార్ పుట్టినరోజు ఒకే రోజు. డిఫరెంట్ ఇయర్ బట్ సేమ్ డే, సేమ్ పర్సన్. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ప్రే చేశానని? సైతాన్ ఉన్నాడు, మరి దేవుడు కూడా ఉండాలిగా. నా బ్రెయిన్ ని అనలైజ్ చేయొద్దని చెప్పాను డాక్.
ఇట్రా జెనీ. సరే ఇక్కడ వాళ్ళు పాల్తో ఉన్నారు. దే విల్ బి సేఫ్. కృష్ణ ఎలా ఆపడం? నేను తన చూపు మళ్ళిస్తాను. మీరు జెన్నీని సారాని ఎలాగైనా తీసుకెళ్ళిపోండి. క్రిష్ వాడు కాదు. క్రిష్ లుక్ ఎట్ మీ. పరిగెత్తు సారా. ఎక్కడికి పరిగెడుతుంది? కూతుర్ని వదిలే. ఇంకా నిలబడ్డావే? రా సారా, రన్ రన్ సారా. బయటికి వెళ్ళిపోయింది. అది ఇంట్లోనే లేదు. క్రిష్, నా చెల్లెల్ని వదులు ప్లీజ్. సారా, ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? నీకోసం వెయిట్ చేస్తున్నా పప్పా. నీకు సింహం లాంటి అందమైన తమ్ముడు కావాలా వద్దా? కావాలి పాపా. అయితే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. వింటాను పా. నీ
ఇక్కడ పెడతావా? సరే పప్పా. ఈ పాప చావాలి. ఇది చేస్తేనే నా కొడుకు పుడతాడు. క్రిష్, నేను చెప్పేది విను. క్రిష్, నేను చచ్చిపోతాను. ఒక ఆడపిల్ల చేస్తేనే ఒక మగ పిల్లాడు పుడతాడంటే అలాంటి మగాడు అవసరమే లేదు. తను వదలండి. మన వల్ల చేయగలిగింది మనం చేసాం. గ్రహణం ముగిసిపోతుంది. ఇక వాళ్ళు చూసుకుంటారు. Krish? Krish, can you hear me? Can you hear me, Krish? Sarah, baby. Papa. ఏమైంది? ఏం కాదు. మన ఇంటికి వెళ్దాం.
హాయ్ కమ్ ఇన్ హాయ్ హాయ్ వెల్కమ్ హోమ్ సో గుడ్ టు సీ యూ థ్యాంక్స్ పాసన్ స్కూల్ ఆఫ్ డిజైన్ అది చాలా మంచి కాలేజ్ అని విన్నాను. న్యూయార్క్ కదా, గ్రేట్ న్యూస్. ఎప్పుడు వెళ్తున్నావు? యా కృష్ణ చూడకుండా వెళ్ళనని బెదిరిస్తోంది. క్రిష్ అండ్ లక్ష్మి ఇద్దరిని, ఇన్ఫాక్ట్ ముగ్గురిని. ఎక్కడ మన హీరో? ఎక్కడ? ఆయన రూమ్ లో ఆడుకుంటున్నారు. ఏ రిషి